హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు గుడ్డు పులుసు చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది. గుడ్డు పులుసుకి మసాలా చేసి పెట్టుకోవాలి. ఒక ఇలాచి, 2 లవంగాలు, సాజీర, దాల్చిన చెక్క ఇవి దంచి పెట్టుకోవాలి. ఇంట్లోనే రెడీ చేసుకోవాలండి. మసాలానైతే బయట షాపులలో తెచ్చుకుంటే బాగుండదండి. మసాలా చేసిన మసాలా ప్యాకెట్లలో దొరుకుతాయి, అది మాత్రము బాగుండదు. ఇంట్లోనే రెడీ చేసుకోవాలి. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే పులుసులో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గుడ్డ పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. 8 ఎగ్స్ అండి ఇవి. ఈ ఎగ్స్ ఉడికిన తర్వాత పైన పొట్టు తీసేయాలి. ఈ వీడియో మొత్తము చూడండి అయిపోయేంత వరకు. ఈ గుడ్డ పులుసులకి కావలసినవి ఎగ్స్, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న ఉల్లిగడ్డలు ఉంటే ఇలానే పొట్టు తీసి కడిగి పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. 10 నిమిషాల ముందు చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఉప్పు వేసి పెట్టుకోవాలండి. మూత పెట్టి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. నేనైతే ముకుడు పెట్టాను. నూనె పోసుకోవాలి. వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. గోలిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొద్దిగా గోలిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి. నానిన చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలండి. పిసికి పులుసు తీసి పెట్టుకోవాలి. ఈ గుడ్డు పులుసుకు సరిపడా చింతపండునైతే నానబెట్టుకోవాలి. పులుసు తీసి పెట్టుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయండి. నువ్వులు వేయించి మిక్సీ చేసి పెట్టుకోవాలి. 2 టీ స్పూన్ల నువ్వుల పొడి అయితే అవసరం ఉంటుందండి ఈ గుడ్డు పులుసుకు. అలా వేస్తేనే టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది. ఈ ఉల్లిగడ్డలు గోలిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్టు గోలేంత వరకు ఇలానే కలుపుకోవాలి. అన్నంలో అయినా, జొన్న రొట్టెలో అయినా, ఏ రొట్టెలల్లో అయినా సరే గుడ్డు పులుసు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు గోలిన తర్వాత గుడ్లు వేసుకోవాలి. 4 నిమిషాలు నూనెలో ఇలా కలుపుకోవాలండి. నేనైతే గుడ్డు పులుసు ఎక్కువే చేస్తున్నాను. చింతపండు పులుసు కూడా ఎక్కువే తీసి పెట్టుకున్నాను. కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని పులుసు పోసుకోవాలి. చింతపండు పుల్లగా ఉంటే వాటర్ పోసుకోవాలి. నేనైతే కొద్దిగా వాటర్ పోసుకున్నాను. చింతపండు పుల్లగా ఉంది. పుల్లగా లేకపోతే వాటరు పోసుకోకున్నా సరే. మీలో ఎంతమందికి గుడ్డు పులుసు అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. ఇలా 4 నిమిషాల తర్వాత ఉప్పు, కారము వేసుకోవాలి. ఈ పులుసుకి సరిపడా ఉప్పు, కారము వేసుకొని కలుపుకోవాలి. మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పులుసు వేడైన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టి మరిగించాలి. 10 నిమిషాలు మరిగిన తర్వాత పులుసు ఎలా ఉందో చూపిస్తాను. మూత పెట్టుకోవాలి. పెట్టుకొని 10 నిమిషాలు మరిగిన తర్వాత పులుసు ఇలా ఉందండి, మరిగిపోయింది. అన్ని మసాలాలు వేస్తే కొద్దిగా చిక్కగా అవుతుందండి. ఇప్పుడు కొంచెం పలుచగానే కనిపిస్తుంది. బెల్లము వేసుకోవాలి. బెల్లము లేకపోతే చక్కెర వేసుకోవాలి. నేనైతే బెల్లం వేస్తున్నాను. ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. నేనైతే ఒక లవంగము, ఒక ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా దంచి పెట్టుకున్నానండి. దంచి పెట్టుకుని వేసుకున్నాను. ఒక్కటే లవంగం వేశాను నేను ఈ పులుసుకైతే. మసాలా అంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 2 లవంగాలు వేసుకోవాలి. నువ్వుల పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇవి గుడ్డు పులుసు చేసుకోవడము చాలా ఈజీ అండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో. కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ వేయాలి. ఏది సరిపోకున్నా వేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి గుడ్డు పులుసు చేసుకోవడము. చల్లారిన తర్వాత చిక్కబడుతుంది ఈ గుడ్డు పులుసు. మీరు కూడా ఒకసారి ఇలా గుడ్డు పులుసును చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. చేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే.
నేను గుడ్డు పులుసు చేస్తుంటే ఎప్పుడెప్పుడు అన్నం తినాలి అనిపించిందండి. అంత బాగుంటుంది గుడ్డు పులుసు అయితే. అన్నంలో అయినా ఏ రొట్టెలల్లో అయినా చాలా బాగుంటుందండి ఈ గుడ్డు పులుసు. గుడ్డు పులుసు చేసుకున్న వెంటనే స్టీల్ గిన్నెలో పోసుకోవాలి. స్టీల్ గిన్నెలో పోసుకొని పెట్టుకోవాలండి. మూత పెట్టి పెట్టుకోవాలి. మీరు కూడా ఒకసారి గుడ్డు పులుసుని ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి గుడ్డు పులుసు. మసాలా అయితే అప్పటికప్పుడే దంచి వేసుకోవాలండి. నాన్ వెజ్ ఏదైనా సరే అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. అన్నం పెట్టుకొని గుడ్డు పులుసు పెట్టుకుంటుంటే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. అంత బాగుంటుంది గుడ్డు పులుసు. గుడ్లకి ఉప్పు కారము పులుపు పట్టిన తర్వాత తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.